నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నానుకోండి. అంటే తనకు మిక్కిలి ధర్మం పాడి కాదు సంతి, అది వేరే విషయం అండి. మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషికి హెల్ప్ చేయాలండి. అదే రకంగా అంటే మన దగ్గర ఉన్నది కేవలం ఇంకా ఎన్ని కోట్లు సంపాదించుకున్న ఆశకి అంతు పొద్దు లేదన్నట్టుగా ఉంటారు కొంతమంది మహానుభావులు. చూడండి, మహానుభావుడిన ప్రతిరోజు మ్యాక్సిమం ఆయనకి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఇలా వచ్చి సుమారుగా ఒక 20-25 కేజీల దాకా ధాన్యాన్ని ఇలా ఈ పక్షులకు వేస్తుంటారనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఒక 5 రూపాయలు స్నానం చేసి దాన్ని నోటీస్ బోర్డులో పెట్టుకునే మహానుభావులు చాలామంది ఉంటారు. కానీ ఈయన అసలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అంటే గొప్పకే మహర్బానీ పోకుండా ఎంత వర్షం వచ్చినా ఎండ కాచినా ఏది చేసినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఎర్లీ మార్నింగ్ వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు అనమాట. అదండి, అలా ఉండాలి నిజంగా. అంతకు మించింది ఏముందండి. అంటే సహాయం అనేది ఉన్నంతలో మనకి తోచిన దాంట్లో చేసుకుంటూ వెళ్తే ఆ రూపేణ మనకి భగవంతుడు ఏదో రకంగా హెల్ప్ చేస్తాడని నా యొక్క అంటే నా స్వానుభవం కూడా ఒక రకంగా చెప్పండి. ఏదో రకమైన సహాయం చిన్నదో పెద్దతో స్థాయికి మించి చేసినా పర్వాలేదు, దాని తగ్గట్టుగానే మనకు కూడా ఫలితం ఉంటుంది. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమో నారాయణ.